నార్మల్ ప్రెగ్నెన్సీ కాకుండా ఐవీఎఫ్లో ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి మ్యామ్? నేను ముందు చెప్పినట్టు నార్మల్ ప్రెగ్నెన్సీకి ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకి ఏమీ డిఫరెన్స్ ఉండదమ్మా. కాకపోతే హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటే ఐవీఎఫ్కి వచ్చే వాళ్ళు ఎక్కువ మటుకి ఎల్డర్లీ ఏజ్ గ్రూపు, హార్మోన్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, షుగర్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, ఎల్డర్లీ వాళ్ళకి బీపీ వచ్చేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు హై రిస్క్ ప్రెగ్నెన్సీలో మీరు చెప్పినట్టు ఐవీఎఫ్లో ట్విన్నింగ్ ఛాన్సెస్ ఇందాక మనం అనుకున్నట్టు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళల్లో జాగ్రత్తలు ఇవన్నీ ముందు ప్రెగ్నెంట్ అయ్యే కన్నా ముందే వాళ్ళలో ఏమైనా ప్రాబ్లమ్స్ థైరాయిడ్, షుగర్, బీపీ ఇవన్నీ కంట్రోల్ చేసుకున్నాకే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీలో కూడా ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ ట్విన్ వాళ్ళకి విపరీతమైన వాంతులు, ఈ ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ ద్వారా కూడా కొంత వామిటింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి తగ్గ జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సింది ఉంటుంది. ఐవీఎఫ్ ద్వారా వాళ్ళు కన్సీవ్ అయితే కనుక వాళ్ళు ప్రతి ఒక్కరికి స్టిచ్ వేయాలా అండ్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి సిజేరియనే అవుతుందా? నార్మల్ డెలివరీ అవ్వదామా? అదంతా పెద్ద అపోహ అమ్మ. యూజువల్గా ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయినా, న్యాచురల్గా కన్సీవ్ అయినా గర్భసంచి ముఖ ద్వారం ఎంత సైజులో ఉంది అన్నది చూసుకుంటాం. యూజువల్గా అది సీరియల్ స్కానింగ్లలో 2.5 సెంటీమీటర్స్ కన్నా తగ్గుతుంది, ఓపెన్ అప్ అయిపోతుంది. ఇలాంటి వాళ్ళకి సర్వైకల్ స్టిచ్ వేస్తాం. ప్రతి ఒక్క ఐవీఎఫ్ పేషెంట్కి సర్వైకల్ స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు. సో సి సెక్షన్స్ విషయానికి వస్తే యూజువల్గా ఐవీఎఫ్లో ఎక్కువ మటుకి ఎల్డర్లీ ఏజ్ గ్రూప్, ట్విన్నింగ్స్, ముందే డెలివరీ లేకపోవడం ఇలాంటి స్కోప్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సి సెక్షన్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదర్వైజ్ దెర్ ఈస్ నథింగ్ లైఫ్ ఐవీఎఫ్ ఖచ్చితంగా సి సెక్షనే చేయాలి అని ఏమీ లేదు. ఇట్స్ అన్ ఇండివిజువల్ పర్స్పెక్టివ్. ఉమెన్లో ఎక్కువగా ఎండోమెట్రియం థిన్నింగ్ ఉంటూ ఉంటుంది కదా మ్యామ్, వాళ్ళకి ఐవీఎఫ్ చేస్తే ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుంది? ఎండోమెట్రియల్ యూజువల్గా మనకి ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్లో థిన్ ఎండోమెట్రియం అనేది ఒక ఇష్యూ అమ్మ. ఎందుకు వస్తుంది థిన్ ఎండోమెట్రియం అంటే యూజువల్గా ఏదైనా డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ వల్లనో, హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు ఇన్ఫెక్షన్స్ వల్లనో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ట్యూబల్ ఇష్యూస్ రావడం కానీ, ఎండోమెట్రియం థిన్గా ఉండడం కానీ ఇలాంటివి ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి న్యాచురల్గా కానీ ఐవీఎఫ్లో కానీ కన్సీవ్ అయ్యేదానికి కొంచెం ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయి. ఫస్ట్ అసలు ఈ థిన్ ఎండోమెట్రియం ఎందుకు ఉంది, లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, అతుకులు ఉందా అన్నది గర్భసంచిలో కెమెరా పెట్టుకొని ఒకసారి చూసుకొని ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే క్లియర్ చేసుకొని దాని తర్వాత ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవాలి. ఇదర్ న్యాచురల్ అయినా ఐవీఎఫ్ అయినా. ఐవీఎఫ్లో ఏంటంటే మనకి ఎండోమెట్రియం పెరిగేదాకా బేబీస్ ఫ్రీజింగ్లో ఉంటాయి. కాబట్టి ఇలాంటి థిన్ ఎండోమెట్రియం వాళ్ళకి ఐవీఎఫ్లో స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఐవీఎఫ్ తీసుకున్నారు, సో దాని సక్సెస్ రేట్ పెంచుకోవడానికి వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకుంటే బాగుంటుంది? ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ మెయిన్గా మన ఏజ్, ఫీమేల్ అండ్ మేల్ ఏజ్ బట్టి ఉంటుంది, వాళ్ళ ఎగ్ కౌంట్, స్పర్మ్ కౌంట్ బట్టి ఉంటుందమ్మా. సో ఇవి ఎప్పుడైనా ఎవరైనా మీ డాక్టర్ ఐవీఎఫ్ సజెస్ట్ చేసినప్పుడు చాలామంది యంగ్ ఏజే కదా, పెళ్ళై కొద్ది రోజులే అవుతుంది కదా, ఎందుకు ఐవీఎఫ్ ఇప్పుడే అనేసి డిలే చేస్తుంటారు. కాకపోతే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకి లోపల ఏదైనా ప్రాబ్లం ఉన్నా పెరుగుతుంది. ప్లస్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ మెయిన్గా ఆడవాళ్ళలో ఎగ్ క్వాలిటీ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ఏజ్ ఈజ్ అ మేజర్ గేమ్ ప్లేయర్ ఇన్ ఎనీ సక్సెస్ రేట్స్. ఒక 25 ఇయర్స్కి 35 ఇయర్స్కి సేమ్ పారామీటర్స్ ఉన్నా కూడా సక్సెస్ రేట్స్ అనేవి 35 ఇయర్స్ వాళ్ళలో 25 ఇయర్స్ తోటి కంపేర్ చేస్తే ఓన్లీ హాఫే ఉంటాయి. సో ఏజ్ ఈజ్ ద మెయిన్ ఇష్యూ అమ్మ. దాని తర్వాత మేము ఐవీఎఫ్ చేసేటప్పుడు ఎంచుకునే ప్రోటోకాల్స్ కానీ, మన ల్యాబ్ కండిషన్, కల్చర్ కండిషన్స్ కానీ ప్రతి ఒక్క బేబీని 3వ రోజు కాకుండా 5వ రోజు మట్టుకి పెంచుతాం. బ్లాస్టోసిస్ట్, యూనివర్సల్ బ్లాస్టోసిస్ట్ కల్చర్ చేస్తాం. ప్లస్ బేబీని పెట్టేటప్పుడు కూడా గర్భసంచి మనం తయారీ చేసే విధానంలో కానీ డిఫరెంట్ ప్రోటోకాల్స్ని యూస్ చేసుకున్నప్పుడు మనకి సక్సెస్ రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. చాలా కేసెస్ ట్రీట్ చేసి ఉంటారు కదా మ్యామ్, మీకు బాగా కనెక్ట్ అయిన ఇమోషనల్ కేసు ఏదైనా ఉందా మ్యామ్? అంటే చాలా కష్టపడి వాళ్ళకి లాస్ట్లో పాజిటివ్ వచ్చింది అన్నట్టు. ఎస్ అమ్మా. ఒక ఎల్డర్లీ కపుల్ ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే గర్భసంచి వాపు చాలా ఉంది, ఆల్మోస్ట్ ఒక 20 వీక్స్ సైజ్లో ఎంత పెద్ద వాపు ఉంది. ఎక్కడికి వెళ్ళినా జనరలీ దే సెడ్ నో, మీకు అసలు ప్రెగ్నెన్సీనే రాదు. వీలైతే అంత వాపు ఉండడం వల్ల ఆమెకు విపరీతమైన పెయిన్ వచ్చేది. సో ఆ పెయిన్ భరించలేక డాక్టర్స్ని మీట్ అయినప్పుడు గర్భసంచి తీసేయించుకోవడమే బెటర్, ఇంత వాపు ఉన్న దాంట్లో ఫస్ట్ ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవుతుంది, వచ్చాక కూడా అబార్షన్స్ స్కోప్ ఎక్కువగా ఉంటుంది, కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి అనేసి దే హ్యావ్ సజెస్టెడ్ హిస్టెక్టమీ. సో ఫైనల్లీ ఇలాంటి కపుల్ ఒకటి మా సెంటర్కి వచ్చారు. ఈవెన్ నేను కూడా ఇలాంటి రిస్క్ అన్నీ చెప్పినా కూడా మీరు లైక్ మీ సెంటర్లో సక్సెస్ చాలా బాగుంటుంది మేడం, ఒక లాస్ట్ ట్రయల్ ఇస్తాము, వాట్ ఎవర్ హ్యాపెన్స్ అనేసి దే అండర్వెంట్ ఐవీఎఫ్. సో కపుల్ ఏజ్ ఎక్కువ ఉండడం వల్ల మనము అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ చేసాం, పీజీటీఏ చేసి వాళ్ళ బేబీస్ని చెక్ చేసి బేబీస్ని ఇన్సర్ట్ చేసాం. సో ఈవెన్ టచ్ వుడ్ నేను కూడా చాలా టెన్షన్ పడ్డాను, ఏమవుతుంది వీళ్ళు ఇంత రిస్క్ తీసుకొని గర్భసంచి వాపు కూడా చాలా టైం తీసుకొని ఈ వాపు కరగడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి ఇంట్రాయూట్రైన్ డివైజెస్ పెట్టి డిఫరెంట్ ప్రోటోకాల్స్
యూస్ చేసి ఒక 6 months టైం తీసుకొని, ఎండోమెట్రియం ప్రిపేర్ చేయడానికి 6 months టైం తీసుకొని బేబీని ఇలా అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ చేసిన PGTA బేబీని ఇన్సర్ట్ చేసినప్పుడు వి గాట్ పాజిటివ్. రీసెంట్గా డెలివరీ అయ్యి బేబీని తీసుకొని వచ్చినప్పుడు వి ఫెల్ట్ సో హ్యాపీ. అంటే మనం ఇంత కష్టపడి ఇంత చదువుకొని ఇంత చేసుకున్నప్పుడు ఆ పేషెంట్ కళ్ళల్లో ఉన్న హ్యాపీనెస్ చూస్తే వి ఫెల్ట్ ఓకే, సాటిస్ఫైడ్ ఫర్ వాట్ ఆల్ వీ హ్యావ్ డన్.